హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే జో మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. జో మూవీ తమిళనాట మంచి ప్రశంసలను అందుకుంది. తమిళ అబ్బాయి కేరళ అమ్మాయి మధ్య సాగే అందమైన ప్రేమ కథను ఎంతో అందంగా రాసుకుని తీశాడు హరిహరన్ రామ్. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మన తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫ్రెండ్స్, ప్రేమ కథా చిత్రాలు ఎన్నో వస్తూనే ఉంటాయి. ప్రతి సినిమాలో ప్రేమ కథ ఉండాల్సిందే. మామ, ఈ రోజుల్లో ప్రేమ లేని సినిమా అంటూ ఉండదు. ఎన్ని మూవీస్ ప్రేమ కథలను బేస్ చేసుకుని వచ్చినా ఏదో ఒక కొత్త ఫీలింగ్ కలిగించేలా ఒక సినిమా వస్తే జనాలు దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. గతంలోకి తీసుకెళ్లేలా వచ్చే అందమైన ప్రేమ కథ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. అలాంటి ఓ అందమైన ప్రేమ కథ ఇప్పుడు జో రూపంలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జో సందడి మామూలుగా లేదు. ఇప్పుడు ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల ముందుకు జో మూవీ అందుబాటులోకి వచ్చింది. జో కథ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. జో స్కూల్ ఏజ్ నుంచి తన నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు. స్కూల్ ఫంక్షన్లో ఓ గొడవ జరుగుతుంది. ఇక కాలేజీలోకి ఎంటర్ అయ్యాక జో తొలిచూపులోనే శుచిని ప్రేమిస్తాడు. శుచి మలయాళీ అమ్మాయి. కాలేజీలోని మలయాళీ సీనియర్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఎవరు ప్రపోజ్ చేసినా కూడా శుచి ఏడుస్తూ ఉంటుంది. ఇక శుచికి తన మనసులోని ప్రేమను చెప్పేందుకు చాలా కష్టపడతాడు జో. చివరకు జో శుచిలు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అలాంటి ప్రేమికులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? శుచి లేని జీవితాన్ని జో ఎలా గడిపాడు? జో జీవితంలోకి శృతి వచ్చాక ఏం జరుగుతుంది? ఇష్టం లేని పెళ్లి చేసుకున్న శృతి నుంచి జోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? అసలు శృతి మనసులోని ఉన్నది ఎవరు? చివరకు జో శృతిల బంధం ఏమవుతుంది అన్నది కథ. జో సినిమా లైన్ పాయింట్ పాతదే, కానీ ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది. ప్రేమలో విఫలమైన అబ్బాయి అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ఎంటర్ అవ్వడం, దాంపత్య జీవితం ప్రారంభం, సమస్యలు రావటం, మళ్ళీ తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని సుఖంగా బతకడం అనే పాయింట్ చాలా పాతది. ఆ పాయింట్తో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే హరిహరన్ రామ్ ఈ పాయింట్ను బేస్ చేసుకొని నేటి తరం ఆడియన్స్ను తమ గతంలోకి తీసుకెళ్లేలా, కాలేజ్ లైఫ్ను గుర్తుకు తెచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. జో చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు వారి తొలి ప్రేమ గుర్తులు, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి చేసిన అల్లరి ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది అంట. ఓ రిఫ్రెష్మెంట్లా అనిపిస్తుంది. సిఓ తొలి సగం సరదాగా సాగుతుంది, మళ్ళీ సగం పూర్తి ఎమోషనల్గా సాగుతుంది. ఇంటర్వెల్కు ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఏడ్ చేస్తారు. అంత ఎమోషనల్గా ప్లాన్ చేశాడు. అసలు అలా ఎందుకు జరిగింది అని చూసే ప్రేక్షకుడు తల్లడిల్లిపోయేలా ఉంటుంది. ప్రేమ, ఆ ప్రేమలో ఉండే చిన్న చిన్న గొడవలు, ఒకే మనస్తత్వానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రేమ ఎలా ఉంటుంది? ఇద్దరికి ఒకే రకమైన ఈగో, ఒకే రకమైన ఇష్టం, ఒకే రకమైన ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది అనే చిన్న పాయింట్ ఎమోషన్స్ మీద కథనాన్ని ఎంతో అందంగా నడిపించాడు. ప్రేమ కథ అయినా కూడా అంతర్లీనంగా జీవితంలో ప్రేమ అంటే అమ్మాయి ప్రేమే, మళ్ళీ ప్రేమ కాదని కూడా చూపించాడు. తల్లిదండ్రుల ప్రేమ కూడా ప్రేమే కదా, పిల్లల కోసమే తల్లిదండ్రులు బతుకుతారు అనే పాయింట్ను ఎమోషనల్గా చూపించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ హీరోకి అమ్మ చెప్పిన సీన్ గుండెల్ని తాకుతుంది. నువ్వు పుట్టినప్పుడు డాక్టర్లు తెచ్చి నా చేతిలో పెట్టినప్పుడు కలిగిందే అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా అంటూ హీరోకి చెబుతూ తల్లి ఏడ్చే సీన్ అందరినీ కదిలిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కాలేజ్ సీన్, అందులో ఓ ఓల్డ్ జంటతో ప్రేమ గురించి చెప్పి చూపించిన సీన్ మనసును కదిలిస్తుంది. ఇలా ఈ జో చిత్రంలో ప్రేమకు ఉన్న అన్ని కోణాలని చూపించాడు. ఆత్మహత్య పరిష్కారం కాదని, మనం కావాలనుకున్నది రాలేదంటే ఇంకేదో రావాలని రాసిపెట్టి ఉందని చెప్పేశాడు. సిఓ మధ్యలో ముగించడం కాదు, ముందుకు సాగించడమే జీవితం అనే చెప్పాడు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్కి సంగీతం ప్రధానం. ఈ మూవీలోని ఆర్ఆర్ ఎంతో ప్లేజెంట్గా, సాంగ్స్ కూడా బాగుంటాయి. కానీ మన తెలుగు వాళ్ళకి ఆ డబ్బింగ్ పాటలు అంతగా ఎక్కకపోవచ్చు. కెమెరా వర్క్ సహజంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా 3 పాత్రలు అందరినీ కట్టిపడేస్తాయి. జో క్యారెక్టర్లో రియోరాజ్ చక్కగా నటించాడు. విరహవేదనలో మందుకు అలవాటు పడ్డ కుర్రాడిగాను మెప్పించాడు. శుచి పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. ఇలాంటి ఒక అమ్మాయి జీవితంలోకి రావాలని కుర్రాళ్ళు ఆశపడేలా ఉంటుంది. ఇక శృతి క్యారెక్టర్తో ఇచ్చిన ఎడిటింగ్ అందరికీ నచ్చుతుంది. కోరుకున్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ జో జీవితంలోకి వచ్చినట్టుగా చూపించి చక్కని ముగింపు ఇచ్చాడు దర్శకుడు.